మొదటి నుంచి ఇప్పుడు మాట్లాడుతుంది. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానును హోషేయ కుమారుడైన యెజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన యిర్మీయా వద్దకు వచ్చి అతనితో ఇలాగు మనం చేసిరి, మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును ఈ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న ఈ మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయును గాక. కాగా ప్రవక్త అయిన యిర్మీయా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరిస్తున్నాను. మీ మాటలు బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్న దాని దగ్గర ఇక్కడ ఆ సేనాధిపతుల్లో ఒక ఇద్దరు ప్రజలు కలిసి, అయ్యా మేము ఎంతగా నష్టపోయామో, ఎంతమందిని పోగొట్టుకున్నామో, మా జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించామో నీవు చూస్తున్నావు కదా, కనుక నీ దేవుడు అని పలిగారు. ఏమన్నారు అన్నారు? వీళ్ళు ఏం చెప్తున్నారు? నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమంటాడు. యిర్మీయా ఏం చెప్తున్నాడు చూడు. వాళ్ళు అంటున్నారు నీ దేవుడు అంటున్నారు, యిర్మీయా అంటున్నాడు మన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నా దేవుడా మన దేవుడా? వాళ్ళు అంటున్నారు నీ దేవుడు ప్రార్థన చేసి చెప్పు. ఇక బుద్ధి వచ్చింది, ఏది చెప్తే అది చేద్దాం, ఏది చెప్తే అది వింటాం అని వాళ్ళు చెప్తుంటే, యిర్మీయా అంటున్నాడు మంచిదయ్యా ప్రార్థన చేస్తాను మన దేవుడు అనే యిర్మీయా అంటున్నాడు. హల్లెలూయా. ప్రభువు దుఃఖమైన దేవుడు బిడ్డలారా, వీళ్ళు ఏమన్నా దేవుణ్ణి ఎరగని వారా ఈ మాట అనేవాళ్ళు? దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క క్రమాలు తెలిసిన వారు. కానీ మీరేం చేశారంటే దేవుణ్ణి పూర్తిగా వదిలేశారు. ఎంతగా దిగజారిపోయారంటే నీ దేవుడుకు అనే పరిస్థితి వచ్చింది. మన పరిస్థితి కూడా ఒక్కసారి నా కోసం నీ దేవుడే అనగానే మనం ఆ మాటకి దగ్గరగా ఉండేటట్టు ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి. నువ్వు చేయకూడదా? నువ్వు చేయకూడదా అంటే నువ్వు చేయటం పూర్తిగా మానేసావు. నీవు దేవునికి సమీపించడం పూర్తిగా మానేశావు. దేవుని సన్నిధిలో ఆయనతో గడపడం మానేశావు. ఇశ్రాయేలీయులు ఒక్కసారి జారిపోలా, క్రమక్రమంగా ఒకరి ఆత్మీయ స్థితి ఒకసారి పడిపోదు. క్రమక్రమంగా మన ఆత్మీయ స్థితి పడిపోతాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రమక్రమంగా ఆసక్తి కోల్పోవడం, ప్రార్థన కోల్పోవడం, మందిరానికి వెళ్ళాలన్న మనసు కోల్పోవడం, చివరికి మనం ప్రార్థన చేయకుండా ఎవరన్నా మన కోసం ప్రార్థన చేస్తే బాగుందని అవస్థకు మన ఆత్మీయ స్థితి పడిపోవడం. ఎక్కడికన్నా వెళ్తే కార్యాలు జరుగుతాయేమో, ఎవరన్నా మన కోసం ప్రార్థన చేస్తే జరిగితేనేమో, అంత భయంకరంగా దిగసాగిపోతాం.
ప్రభునంతులారా, ఆత్మీయతలో పడిపోవడానికి చివరి గంటలు తెలుసా? ఎవరన్నా చెప్తే బాగుందంట. ఎక్కడన్నా ఎవరైనా ప్రార్థన చేసి చెప్తే బాగు, ఎక్కడికన్నా వెళ్తే జరిగిందో అదే స్థితి, ఆఖరి స్థితి, ఫైనల్ అన్నమాట. ప్రభుత్వం దేవుడు గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా వాక్యం కానీ ఒక మీటింగ్ కానీ నేర్చుకోవడానికి వెళ్ళాలి, కానీ కార్యం జరిగిందని వెళ్తే నువ్వు పడిపోయినట్టే అనొచ్చు. నేనేంటా ఎవరి మీటింగ్ చెప్తే వెళ్తాను, వాళ్ళు వినేది నేర్చుకుంటాను, కానీ నా కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి పేరు కోసం ప్రార్థన చేయండి అని నేను ఎవరిని అడగను. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. నీతో ఉన్నాడా? దేవుడు మీతో ఉంటే మీరు ఎవరిని ప్రార్థన చేయమని సంఘాన్ని అడగవచ్చు. నిలబడి మా కోసం కాదు, అది వ్యక్తుల్ని అడిగేవంటే అయిపోయినట్టు లెక్క. ఎందుకు అడుగుతున్నావు వ్యక్తుల్ని? వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తే జరిగిద్దని అడుగుతున్నావా? అంతే కదా. ఒక అమ్మాయి గుడి మానేసి ఏంటి రావట్లేదంటే మేము ఆత్మీయతలో ఎదగలేకపోతున్నాను. ఎక్కడ మనసు నాకు వచ్చేది ఆత్మీయతలు ఎదగలేకపోతాను, మానేశారంట. మానే ప్రార్థన చేసి ఇక ఖర్చు పెడతానికి హాస్పిటల్కి వెళ్తా కూడా నా దగ్గర డబ్బులు ఎలాగా, ఇక నా దగ్గర డబ్బులు లేవయ్యారు. ఇక ప్రార్థన తప్పితే దిక్కు ప్రార్థన. దేవుడు పెట్టారా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వెళ్ళి కలుని మళ్ళీ జాగ్రత్తగా కళ్ళు పోకుండా, మళ్ళీ కళ్ళు పోతే మళ్ళీ ఆయనకే ప్రమాదం కదా, మళ్ళీ ఆయనకి ఇబ్బంది అని చక్కగా తెచ్చి కళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెడతారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం పట్టింది, ఓర్పు పడితే దేవుడి గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఇక్కడ గనులేమి, పిల్లలేమి, పెద్దలేమి, గనులేమి, సైన్యాధిపతులేమి చేశారు, యుద్ధాలు చేశారు, బలం మీద ఆధారపడ్డారు, కత్తి చూశారు, మనకేంటి అన్నారు, అసలు మనం ఎవరు సమానం చెప్పాలన్నారు, మన దగ్గర దేవుడు ఉన్నాడు, మన ఇంట్లో ఉండడు, మన ఒంట్లో ఉన్నాడు అన్నారు. ఇక సంఘంతో పడేది, చర్చితో పడేది, ఎవరి పేరు పడి నాకేంటి, నాకు అన్నీ తెలుసని కత్తి తిప్పారు. బలమైన జనాంగముగా ఉండవలసిన వారు కొద్దిమందే మిగిలిపోయారు. కొద్దిమంది అప్పుడు వస్తున్నారు దేవుడి దగ్గర వచ్చి, అయ్యా మేము కొద్దిమందే మిగిలి ఉన్నాము సంగతి చూస్తున్నావుగా. చూడక ఏం చేస్తాడు? లోపలని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపి ఏడ్చుచున్నారు. నీ గర్వమును బట్టి ఆయన చాటుని ఎడుతున్నాడు, నీ లోబడిన తత్వాన్ని బట్టి. దేవునికి లోబడుడి, అపవాదిని నువ్వు దేవునికి లోబడకుండా అపవాది దగ్గరికి వెళ్తే మొక్కలుగా చేసేస్తారు. వీళ్ళు దేవునికి లోబడలేదు, వారి బలమును ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ట్రిప్పు కొమ్మది వేసిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు యెహోవాని ఆధారం చేసుకోకపోతే వెళ్ళిపోతుంది, జారిపోతున్నావు, అయిపోతున్నావు అన్న సంగతి కూడా తెలియకుండానే సంవత్సరం తెలియలేము. ఉడకబెట్టి ఎలాగా తల వెంట్రుకలు మొత్తం గుడి చేసిందో నువ్వు జారిపోతున్నావు అన్న సంగతి తెలియకుండా
చక్కగా గుడి చేసి వదిలేస్తాడు. ఏసయ్యా లేచామనుకో ఏమీ ఉండదు, అయిపోయింది, అప్పటికి అయిపోయింది. ఆత్మీయతలో జారిపోతున్నామన్న సంగతి నీకు తెలుస్తుంది అసలు ఏమన్నా? ప్రార్థనలో జారిపోతున్నామన్న సంగతి తెలుస్తుందా? కుటుంబము దేవునికి దూరం అయిపోతుందన్న సంగతి తెలుస్తుందా? వీళ్ళు తమ బలమును చూసుకొని దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద దగ్గరికి రాకుండా కొంచెము మిగిలినాక వచ్చారు. ఎక్కువగా ఉన్నంతసేపు వచ్చారా? మనం అంతే, రోగం రానంతసేపు ఖాళీ లేదు. అభివృద్ధి దేవుడు పెడతాడా, మాట్లాడుతాడా? ఎవరు చెప్తాడు? ఎవరు వెళ్తారంటే అనే మాటలు వాడుతానే ఉంటాం. ఎలా దగ్గర, మామూలు దగ్గర అంటాం, ఎలా దగ్గర భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులు పిల్లలతో ఈ మాటలు వాడుతూనే ఉంటాం. ఇక డబ్బులు లేవు, ఇక హాస్పిటల్ పనికిరాదు, ఇక ఇంటికి తీసుకెళ్ళిపో అన్నప్పుడు ఇక అప్పుడు చూసుకుంటాం. ఇక అప్పుడు చెప్తా ఉన్నాను, నేను నీకు అది చేస్తా, నేను నీకు ఇది చేస్తా. యాకోబు చెప్పాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను ఒంటరిగా, నాయన దిక్కు లేదు, అసలు అక్కడ బద్దారాము చేస్తామన్న నమ్మకం కూడా లేదు. నన్ను నీవు బద్దారాముకు నడిపించి, ప్రాణం ఇచ్చి, ఆహారం ఇచ్చి, బట్టలు ఇచ్చి, అన్ని ఇస్తే ఇదిగో ఈ పడుకున్న రాయినే మందిరిగా చేస్తా, నీకు నిలబెడతా, నీకు కడతా, నీకు చూడికి చేస్తానన్నాడు. 14-20 సంవత్సరాల దాకా అన్నీ వచ్చినాయి, కానీ దేవుడి సంగతే గుర్తుకి రాలా. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, ఇవాళ నీకు ఆఖరి అబ్బాయి అన్న రోజున, ఇవాళ నీకు లాస్ట్ డే, మీ అన్న అప్పుడాడు కత్తి పెట్టి ఒక కోడి కొడుతాడు అని చెప్పిన ఆ నిమిషంలో అప్పుడు గుర్తొచ్చాడు. అప్పుడు పదండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నా అని అప్పుడు వచ్చాడు. వీళ్ళు కొద్ది మంది మిగిలేదాకా కూడా తెలియలే, దేవుడు గుర్తుకు రాగా ఎలాగే. కొద్ది మంది మిగిలిపోయినా వచ్చి అంటున్నారు, నీ దేవుడికి ప్రార్థన చేసి. ఇర్మియా అంటున్నాడు, పోలేరా, ఇప్పుడుకైనా వచ్చారు, ఆ కొద్ది మంది మిగిలి ఉన్నప్పుడైనా వచ్చారు. తప్పిపోయిన కుమారుడు ఆస్తి మొత్తం పోగొట్టుకొని పందిలు పొట్టు తినే స్థాయికి దిగజారిపోయినప్పుడు తిరిగి మరలా దేవుడి దగ్గరికి వచ్చినట్లు మొత్తం పోగొట్టుకొని అప్పులైపోయి సమృద్ధి కలిగిన పరిస్థితిలో నుంచి దిగజారిపోయి దేవుని వదిలేసి, ప్రార్థన వదిలేసి, కుటుంబముతో దేవుని సన్నిధిలో ఆనందించి సంతోషించే ఆ దినాలు పోగొట్టుకొని తలా ఒక పక్క తలా ఒక దిక్కు తిరుగుతా. దేవుని ద్వారా సమస్తం పోగొట్టుకొని దేవుని దగ్గర కూర్చున్నట్టు వీళ్ళు కొద్ది మందిగా మిగిలి దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చిన వాళ్ళకి వచ్చిందా వారి మనసు? ఇంకా అది అంటారు, చింత తెచ్చిన ఓ పక్క అంత నష్టం జరిగినా వచ్చి వాడి డైలాగ్ ఏంటి తెలుసా? మీ సంఘంలో ప్రార్థన చేస్తుంది, మరి నువ్వే సంఘం? మీ అన్నదానికి మన అన్నదానికి ఎంత తేడా ఉంది? మీ దేవుడు, నీ దేవుడు. ఇర్మియా అంటున్నాడు, పిచ్చోడా, నీ దేవుడు అనుకుని ఇక్కడ దాకా తెచ్చేవారు పరిస్థితిని. మన దేవునికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీకు దేవుడే, నాకు దేవుడు. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నాకు చేసిన మేలు దేవుడు నీకు కూడా చేస్తాడు. వాళ్ళు చెప్తున్నాడు, మన దేవునికి ప్రార్థన చేద్దాం. నువ్వు ఎప్పుడైతే మన దేవుడు అనుకుంటావో, ఎప్పుడైతే మన సంఘం అనుకుంటావో,
దేవుడు పెట్టారా, దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో జరిగిస్తారు. హల్లెలూయా. వారు కొద్ది మందిగా మిగిలిపోయినాక దేవుడి దగ్గరికి వచ్చారు. సమృద్ధి కలిగి ఉన్నప్పుడు, ఎక్కువ మందిగా ఉన్నప్పుడు, సంతోషముగా ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. వారి స్వనీతి మీద ఆధారపడ్డారు, వారి సొంత బలం మీద ఆధారపడ్డారు, వారి ధనం మీద ఆధారపడ్డారు. అందుకనే దేవుడు అంటాడు, రాజులను నమ్ముడు కంటే నిజంగా ఆశ్రయిస్తున్నాం మనం. గుణమును బట్టి, రథమును బట్టి నేను అతిశయించట్లేదు, కానీ నా దేవుని బట్టే అతిశయిస్తాను. ఎవరైతే పరిపూర్ణంగా దేవుడిని ఓన్ చేసుకుంటారో, ఈయన నా దేవుడు, నేను ఆయన బిడ్డను, ఇది నా సంఘము, దేవుడు నావాడు, నా తండ్రి, నేను ఆయన బిడ్డను, నేను ఆయన కుమారుణ్ణి అని ప్రభువుని హత్తుకుంటారు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకును, ఎవరు దేవుడిని హత్తుకునే మనస్సు ఉండదు. దేవుడు బిడ్డలారా, అది దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తారు. హల్లెలూయా. వాళ్ళు నీ దేవుడని వచ్చినాను. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 9వ వచనం చదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, అది ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపించిదిరి కదా. ఆయన సెలవిచ్చిందే అయ్యా, విపక్షాలు ప్రార్థన చేశారు. మన దేవుడికి ప్రార్థన చేశాను. అది సరే చదువు. నేను మీకు చేసిన కీడును గురించి అది దేవుడు జరిగిందయ్యా. అది ఏదో ముందే మీరు లోబడి ఉంటే, ముందే నా వద్దకు వచ్చి ఉంటే, మీ బలాన్ని చూసుకోకుండా, మీ ధనాన్ని చూసుకోకుండా మీరు ముందే వచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేది. నేను అందుకనే మాత్రం 3 వారాలు మానేసి మళ్ళీ చూసుకుని షికార్లు చేసి వచ్చి మోడల్ అని చెప్పారు. దారి తప్పుతున్నావు చెప్పావేమా, దారి తప్పుతున్నావు. గుడి మాటలు ఏంటి? ఎవరు నమ్ముకోవడం చేసే పని అనేది వచ్చింది ఇబ్బంది. అయ్యగారు మరి నాకు ఇబ్బంది వచ్చింది, నేను వెళ్తున్నాను, ఎవరికి చెప్పావా? ఇంటికి పిల్లలు ఉన్నాడండి, రోజు సాయంకాలం ఇంటికి వచ్చి చెప్తాడు 6 అయినా 7 అయినా 8 అయినా. ఆ రోజు రాత్రి రాకలా, సర్లే ఎక్కడికైనా వెళ్ళాడు అడగలా. 2 రాత్రులు కూడా రాక మానేశాడు. సరేలే అనుకున్నాం. 3వ రాత్రి కూడా రాక మానేశాడు. ఏం చెప్తాం బాయ్? పైపు పట్టుకుంటావా లేదా? పట్టుకుంటావా లేదా పైపు? ఎక్కడికి వెళ్ళావరా? ఇద్దరు ఇంటికి రాకుండా సమయానికి మనం 1 గంట అటు ఇటు, అరగంట మందిరానికి వచ్చేసే వాళ్ళం. 1 వారం రాలా. సరే ఎక్కడ తిరుగుతున్నారులే, మన వాళ్ళ సంఘం మనకు తెలుసు కదా. ఎవడైనా సాధారణంగా జీవించాడు అనిపించండి, రొట్టె మొక్క ఎంగిలాకిల కొరకు వెళ్ళిపోయాక అయిపోయారు. మనం ఎక్కడికి పోయి ఉంటాడు లేడు అనుదా. 2వ వారం కూడా రాకపోతే ఎక్కడ పోయి నీకు తగ్గిపోతుంది, బయట తప్పింది. 3వ వారం కూడా గుడి మానే అంతే. ఏంటి వారం గుడి మానేయడానికి ఏ ధైర్యం చూసుకుని మనం చెప్తున్నాడా? డబ్బులు పెరిగినాయనా, బంగారం పెరిగిందనా, పరిచయాలు పెరిగినా, హోదా పెరిగిందనా? మన పిల్లల్ని మనం పైకి తీసుకుంటాము,
దేవుడు కూడా మనకు కూడా ఏం తీసుకుంటాడు? ఆయన తీసుకుంటే పెద్దగా తీసుకుంటే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన వాత్సల్యత జీవితకాలం అంతా ఉండను. హల్లెలూయా. ఆయన కోపడుతూనే వాత్సల్యం చూపే దేవుడు కనుక అన్నాడంతే. దానికే మన షేపులు, మన పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఎందుకో తెలుసా? నీవు నేను నశించిపోవడం దేవుడికి. వీళ్ళు పూర్తిగా తుడిచిపెట్టుకోవడం దేవుడికి ఇష్టం లేదండి. అందుకని వీళ్ళు కొద్ది మందిగా ఉన్నను దేవుని దగ్గరికి రావాలన్న మనస్సు దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు చేసిన కీడుని గురించి. మన పిల్లోడిని కొట్టి కానీ గదిలోకి లేడుతాం చూసావా? పడతాం, ఏం చేస్తాం? పక్కకి వెళ్ళి కళ్ళ నీళ్ళు పెట్టి లేడుతాం. కొట్టకపోతే పాడైపోతాయి, ఫ్రస్ట్రేట్ అయిపోతాయి. కొడితే వాళ్ళు వేళ. దేవుడికి నిన్ను నన్ను గురించి కూడా అదే వేళ. భయం చెప్పకపోతే లోకంలో కలిసిపోయి వాడి సంబంధిగా మారిపోయినారు. నాకు భయం చెప్తే నువ్వు ఏడుతుంటే ఆయన ఏడుతాడు. ఎంత ప్రేమ తెలుసా మనమంటే? దేవుడికి మనమంటే ఎంత ప్రేమ అంటే మన కొరకు ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. మన కొరకు ఆకాశమును విడిచిపెట్టి సింహాసనమును విడిచిపెట్టి తండ్రి కుడిపార్శ్వమున కూర్చునుట భాగ్యముగా ఎంచుకొనక ఈ లోకానికి మన కొరకు వచ్చి మన కొరకు ప్రాణము పెట్టినంతగా మనం ప్రేమించాడు. కాకపోతే ఆయన ప్రేమని చులకనగాను నిర్లక్ష్యముగాను పిచ్చి ప్రేమలా కనపడదు. చూడండి, మనం ప్రేమించిన వాళ్ళు 1-2 సార్లు ప్రేమ ఎక్కువైతే మనకు ఎలా కనపడదు తెలుసా? చేదస్తం లాగా పిచ్చి కాదు, చేదస్తం కాదు. ఏం తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక మాటికి నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక కోపించుచునే వాత్సల్యము చూపుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు నిర్మూలము కాక కొద్దిగానైనాను మిగిలి ఉన్నావు. ఇంకా ప్రాణం ఉందంటే, ఇంకా పరిస్థితులు దిగజారిపోకుండా ఉన్నాయంటే, ఇంకా క్షేమము నిన్ను వెంబడిస్తుందంటే దేవుడు నీతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ జరిగిన కీడును బట్టి సంతాపము తీర్చదు. మీరు తొందరపడక అది ఈ దేశంలో కాపురం ఎడల హల్లెలూయా పడగొట్టగా మరలా స్థాపిస్తాను. మొదలుపెట్టు. పారిపోదామనుకుంటున్నారు దేవుడే గురించి. అది కూర్చొని సాక్షి చెప్పి నాకు వచ్చి పోతాను, హైదరాబాద్ వెళ్ళిపోతాను, బాంబే వెళ్ళిపోతాను, నా పిల్లడికి 20,000 ఎత్తాడు, నాకు 30,000 ఎత్తాడు, మా ఆయన 70,000 ఎత్తాడు, మేము మొత్తం 2 లక్షలు వస్తాయి, 2 5 పోయినా మీ బతుకుతాం, మీ దశ ఎక్కడికి వెళ్తావు? ఆత్మ ప్లాన్ లేవునా? జాగ్రత్త. వీళ్ళు దేవుడి దగ్గరికి వచ్చారు మా పరిస్థితి ఏంటని, కానీ లోపల ప్లాన్ ఏంటి తెలుసా? ఆ పట్టణం నుంచి వాళ్ళు ఏం చెప్పారా? అలా ప్లాన్ దేవుడు తెలుసు. మీరు ఈ పట్టణమును విడిచి చదువు ఈ దేశంలో కాపురం ఉండక
వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఈ ప్రాంతం వద్దు, ఈ సంఘం వద్దు, ఈ విశ్వాసం వద్దు, వాళ్ళ బతుకులు బాగున్నాయి, వీళ్ళు బాగున్నారు, రమ్యంగా కనపడుద్ది అంట. లోకం అందంగా కనపడదు. లోకంలో పిల్లక ఉంది శ్రమం. ఇక్కడ ఆదరించే ఓ దేవుడు ఉన్నాడు, అప్పులు చేర్చుకునే దేవుడు ఉన్నాడు, ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు, పోషించే దేవుడు ఉన్నాడు. లోకంలోకి వెళ్తే అటువంటి ఏమీ లేవు, తినేస్తాడు. మిమ్మల్ని పడగొట్టక ఏ దేశములో మీరు కొద్ది మంది మిగిలారో అదే దేశంలో తిరిగి మిమ్మల్ని స్థాపిస్తాను. హల్లెలూయా. ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే మరలా దేవుడు నీ తల ఎత్తుతాడు. ఎప్పుడు? ఆయన దగ్గరికి వచ్చి నా పరిస్థితి ఏంటి అని వాడికి లోకంలో జనాలందరికీ చెప్పుకున్నావు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి నా స్థితి ఏంటని ఎప్పుడైనా అడిగేవా? అందుకు అనగలే గారు వచ్చి ప్రార్థన చేసేది, వచ్చి ప్రార్థన చేసేది. దేవుడిని మాటని ప్రార్థన అన్నారా? మరి ఏమో ఎన్నాడో లేదో వచ్చే చేసేది. ఎవరా ఇంటి దేవుడు ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ప్రార్థన ఆలకించిన దేవుడు ఏ దేశంలో మీరు నశించిపోయారో అదే దేశంలో మరలా తిరిగి స్థాపిస్తాను. హల్లెలూయా. చదువు. పెళ్ళగింపక మరలా నాటబడతారు, చిగురిస్తారు, ఫలాలిస్తే ఆశీర్వాదాన్ని చూస్తారు. హల్లెలూయా. ఎప్పటికైనా మనం మనుష్యులు కాక దేవునికి లోబడాలి. ఎప్పుడైతే దేవునికి లోబడిపోతామో మనం తగ్గించుకోలేము. ఎందుకంటే సైతం అయితే నీకు టాలెంట్ ఏంటి, నీ మొత్తం ఏంటి, ఆ శశికి సెనటోళ్ళలో కూర్చుంటాం, నువ్వేంటి తెలుసా, అసలు నువ్వు ఎంత గొప్పడు తెలుసా? అరే నాయన నేనేం గొప్పడు కాదు బాబు, నేను వెళ్తున్నాను, నేను కూర్చుంటా, నేను ప్రార్థన చేస్తా, నీ కన్నీరు పిలుస్తా, నేను మొర పెడతా అంటే అపవాదిగాన్ని గురించి పడిపోతాడు. హల్లెలూయా. ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవుడి దగ్గరికి వస్తాడు, దేవుడు వాటిని ఏం చేస్తాడు తెలుసా? హెచ్చిస్తాడు. హల్లెలూయా. కొంతమంది మిగిలాకైనా వారు ఏం చేశారంటే తగ్గించుకొని ప్రవక్త దేవుడు అని ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా? ప్రవక్త చెప్తున్నాడు, తండ్రి చెప్తున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు, మీ దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. మన తండ్రి మనల్ని అన్నాడు తోసేయుడు. పందులు పొట్టు తింటున్నా తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు అంటున్నాడు, నా తండ్రి ఇంట పని వారికి కూడా శ్రేష్టమైన భోజనాలు ఉన్నాయి. హల్లెలూయా. నా తండ్రి సంఘములో త్రాగుబోతులు, వ్యభిచారులు, పాపులు కూడా దేవుడు గొప్ప స్థానం ఇచ్చాడు. నమ్మకంగా ఎల్లని వారికి కూడా మేలు చేస్తున్నాడు. నేను ఆయన కుమారుడు కదా, నిన్నగాక మొన్న వచ్చినోడు మేలు పొందుకుంటున్నాడు. నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా, నా కళ్ళ ముందు వారు ఆశీర్వదించబడ్డారు, భక్తులు ఎదుగుతున్నారు, ప్రార్థనలు ఎదుగుతున్నారు. నేను మాత్రము లోకంలో సంపాదన ఆత్మీయతలో దిగజారిపోతున్నాను కదా. మరలా నేను వెళ్ళి వెళ్తాం నా దేవుడు, నా దేవుడు నన్ను మరలా తిరిగి స్థాపిస్తాడు, మరలా తిరిగి నన్ను ఆయన మందిరములో నాటుతాడు. హల్లెలూయా. ఇప్పటికి చాలు, ఇప్పటికి దిగజారిపోయేది చాలు. ప్రార్థనలో, ఆత్మీయతలో, విశ్వాసంలో దిగజారిపోయేది చాలు. ఇక నుంచి మనం దేవునికి అంటుకట్టబడినట్లయితే, దేవునికి ఆధారపడినట్లయితే, దేవుని సన్నిధిలో మనము తగ్గించుకున్నట్లయితే
దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని ఆశీర్వదించి హెచ్చించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దైవములు మన రక్షకుడు. ఆయన వారు గొప్ప జనముగా కొద్దిమందిగా మిగిలి ఉన్నారు. మేము ఒకప్పుడు ప్రార్థనలో ఆత్మీయులు ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. మేము ఇవాళ కొద్ది ప్రార్థనలో జరిగి, కొద్ది విశ్వాసంలో జరిగి తిరిగి మమ్మల్ని స్థాపించండి. తిరిగి మరలా మేము నాటబడినట్టు పని గురించి ఇంకా సంఘానికి అనేక మంది పిల్లలు రక్షించబడిన యవనస్తులు కుటుంబాలు నేను విడిచి దూరంగా వెళ్ళాను. వారిని తిరిగి ఆయన సన్నిధికి నడిపించండి. నేను చేస్తున్న ప్రార్థన మీద ఆలోచిస్తున్నాను. అందరి బట్టి కూడా మా సంఘ సభ్యులు శాలపరిచి మా దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఆయన మా ప్రార్థన ఆలకిస్తున్నాడు. మా కుటుంబాల్లో మా జీవితాలు కలుగుతున్నాడు. సాక్ష్యములో నడవగలిగినటువంటి విశ్వాసం నాకు మాకు దయచి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. మనందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క ఆశీర్వాదం తీసుకొని పరలోకమున్న మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం తీసుకొని ఇక్కడ కూడిన మనకు ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకున్నారు అటువంటి దేవుడు సదాకాలంతో ఉండి దేవుడిచ్చి ఆశీర్వదించిన కాక. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది మా అత్తమ్మ గారు.